స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం టీఎస్ అండ్ ఏపీ ఈసెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లోని లిమిట్స్ కాన్సెప్ట్ పై వచ్చినటువంటి క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ని చూద్దాం. లెట్ us start this. Dear students, see the question number 1. Read the question and write it. The question is limit x tends to pi by 2 e power cos x minus 1 divided by x minus pi by 2 is equals to. Options are 0, 1, minus 1, pi by 2. Let us find this. Limit x tends to pi by 2 e power cos x minus 1 divided by x minus pi by 2 is equals to. Dear students, ఇక్కడ మనం ఇప్పుడు లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ cos pi by 2 వాల్యూ 0 minus 1 divided by x ప్లేస్ లో pi by 2 minus pi by 2 this equals to e power 0 వాల్యూ 1 minus 1 divided by pi by 2 minus pi by 2 0 this equals to 1 minus 1 0 by 0. ఇదొక ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి మనం దీన్ని సాల్వ్ చేయడం కోసం ఎల్ హాస్పిటల్స్ రూల్ని అప్లై చేద్దాం. ఎల్ హాస్పిటల్స్ రూల్ అంటే ఏమి? ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, తర్వాత లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో హియర్ దిస్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు పై బై 2. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ కాస్ ఎక్స్, దీని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏమి? ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ ఈ పవర్ కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమి? మైనస్ సైన్ ఎక్స్ మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ 0 డివైడెడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 minus differentiation of pi by 2 constant కాబట్టి differentiation 0 this equals to minus of limit x tends to pi by 2 e power cos x into sin x this equals to minus of. ఇప్పుడు మనం ఇక్కడ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తే e power cos pi by 2 వాల్యూ 0 into sin pi by 2 వాల్యూ 1 this equals to minus of e power 0 value 1 into 1 1. Therefore the answer is option C. Dear students, see the question number 2. Read the question and write it. The question is limit x tends to 0 tan x divided by x whole power 1 by x square is equals to. Options are 1 e power 1 by 3 e cube. Let us find this. Limit x tends to 0 tan x divided by x whole power 1 by x square is equals to. Dear students, ఇప్పుడు మనం లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ x tends to 0 tan x by x ఏమవుతుంది? 1 పవర్ ఇక్కడ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 0 ఏమి? Infinity. So given limit is of the form 1 power infinity. We know that limit x tends to a f of x whole power g of x ఏ ఫామ్ లో ఉంది? ఇక్కడ 1 పవర్ ఇన్ఫినిటీ. ఈ ఫామ్ లో ఉంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే e పవర్ లిమిట్ x tends to a g of x into f of x minus 1. హియర్ ఇక్కడ f of x ఏమి? tan x by x, g of x ఏమి? 1 by x square. ఇప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. దిస్ ఈక్వల్స్ టు e పవర్ లిమిట్ x tends to a, ఇక్కడ x tends to 0 g of x, ఇక్కడ g of x ఏమి? 1 by x square into f of x minus 1, ఇక్కడ f of x ఏమి? tan x by x minus 1 this equals to e పవర్ లిమిట్ x tends to 0 1 by x square into ఇక్కడ LCM x tan x minus x divided by x
this equals to e power limit x tends to 0 tan x minus x divided by x into x square x cube. This equals to e power. ఇప్పుడు మనం ఇక్కడ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ tan 0 వాల్యూ ఆఫ్ tan 0 ఏమి 0 మైనస్ 0. సో ఇక్కడ 0 డివైడెడ్ బై 0 క్యూబ్ అంటే 0. ఇదొక ఇండిటర్మినేట్ ఫామ్. ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు మనం లిమిట్ని సాల్వ్ చేయడం కోసం దీన్ని అప్లై చేస్తాం ఎల్ హాస్పిటల్స్ రూల్. ఇక్కడ ఎల్ హాస్పిటల్స్ రూల్ని అప్లై చేయడం అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఆ తర్వాత లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో హియర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x ఏమి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏమి 1 డివైడెడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ x క్యూబ్ 3x స్క్వేర్. That equals to e power limit x tends to 0. మనకు తెలుసు secant square x minus 1 ఎలా రాయొచ్చు tan square x divided by 3x square. This equals to e power ఇక్కడ 1/3 constant limit x tends to 0 tan square x by x square ఎలా రాసుకోవచ్చు మనం tan x divided by x whole square అని రాయొచ్చు. This equals to e power 1/3 ఇంటూ ఇక్కడ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ x టెన్స్ టు 0 tan x by x ఇందాక చూసాం మనం. లిమిట్ x టెన్స్ టు 0 tan x by x వాల్యూ ఎంత 1. సో ఇక్కడ 1 స్క్వేర్ 1. దిస్ ఈక్వల్స్ టు e పవర్ 1/3. Therefore the answer is option C. Dear students, see the question number 3. Read the question and write it. The question is the value of limit x tends to 0 square root of 1 plus x minus 1 divided by x is, options are 1/3, minus 1/3, 1/5, 1/2. Let us find this. Limit x tends to 0 square root of 1 plus x minus 1 divided by x is equals to, dear students, ఇక్కడ మనం లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 మైనస్ 1 డివైడెడ్ బై 0. దిస్ ఈక్వల్స్ టు రూట్ 1 1 1 మైనస్ 1 0 డివైడెడ్ బై 0. ఇదొక ఇండిటర్మినేట్ ఫామ్. ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. దీన్ని రేషనలైజేషన్ మెథడ్ యూజ్ చేసి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అది కొద్దిగా మనకి కష్టం అవుతుంది. కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్ని ఎల్ హాస్పిటల్స్ రూల్ని అప్లై చేసి ఈజీగా సాల్వ్ చేద్దాం. సో దిస్ ఈక్వల్స్ టు ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏమి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఆ తర్వాత మనం లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఏ ఫామ్లో ఉంది d/dx ఆఫ్ రూట్ f ఆఫ్ x. దీని డిఫరెన్షియేషన్ ఏమి 1/2 ఇంటూ రూట్ f ఆఫ్ x ఇంటూ f డాష్ ఆఫ్ x. సో హియర్ 1/2 ఇంటూ రూట్ ఆఫ్ f ఆఫ్ x అంటే ఏమి 1 ప్లస్ x ఇంటూ f డాష్ ఆఫ్ x అంటే ఏమి డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ప్లస్ x. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ప్లస్ x ఈజ్ 1 మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఈజ్ 0 divided by differentiation of x is 1. This equals to limit x tends to 0 1/2 into square root of 1 plus x. This equals to ఇక్కడ 1/2 కాన్స్టెంట్. ఇప్పుడు లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 1 by square root of 1 plus 0. This equals to 1/2 into 1 by root 1 ఏమి 1 1/1 1. So therefore the answer is option D. Dear students, see the question number 4. Read the question and write it. The question is limit n tends to infinity n by n plus 1 whole power 2n is, options are 0, e, e square, 1 by e square. Let us find this. Limit n tends to infinity n by n plus 1 whole power 2n is equals to limit n tends to infinity n by, ఇక్కడ మనం n ని కామన్ చేద్దాం, n ఇంటూ
1 plus 1 by n whole power 2n. This equals to limit n tends to infinity. ఇక్కడ n క్యాన్సిల్ అవుతుంది. 1 by 1 plus 1 by n. ఇక్కడ హోల్ పవర్ 2n ఉంది. మనకు తెలుసు a పవర్ mn ఎలా రాసుకోవచ్చు? a పవర్ m హోల్ పవర్ n. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే హోల్ పవర్ 2n ని హోల్ పవర్ n హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. దిస్ ఈక్వల్స్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ 1 పవర్ n ఏమవుతుంది? 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్స్ టు ఇప్పుడు లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 కాన్స్టెంట్ కాబట్టి 1 డివైడెడ్ బై ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n. మనకు తెలుసు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n ఇస్ ఈక్వల్స్ టు e. సో ఇక్కడ e whole square. This equals to 1 by e square. Therefore, the answer is option D. Dear students, see the question number 5. Read the question and write it. The question is limit x tends to infinity x into log of 1 plus x by 2 minus log of x by 2 is equals to. Options are e square, infinity, 1, 2. Let us find this. Limit x tends to infinity x into log of 1 plus x by 2 minus log of x by 2 is equals to limit x tends to infinity x into, dear students, ఇక్కడ 1 plus x by 2ని ఏగా కన్సిడర్ చేద్దాం. x by 2ని bగా కన్సిడర్ చేస్తే ఇది ఏ ఫామ్లో ఉంది అంటే log a మైనస్ log b. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? log of a by b. సో ఇక్కడ log of a by b, ఇక్కడ ఏ అంటే ఏమి 1 ప్లస్ x by 2 డివైడెడ్ బై b అనేది x by 2. దిస్ ఈక్వల్స్ టు లిమిట్ x tends to infinity x into log of, ఇక్కడ LCM 2 plus x divided by 2 divided by x by 2. ఇక్కడ ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు లిమిట్ x tends to infinity x into log of 2 plus x divided by x. This equals to limit x tends to infinity log of, ఇక్కడ ఏమి 2 by x plus x by x 1. ఈ xని ఎలా రాసుకోవచ్చు అంటే డివైడెడ్ బై 1 by x. దిస్ ఈక్వల్స్ టు, డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఇక్కడ మనం లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 2 by ఇన్ఫినిటీ, ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ 0, 0 plus 1 1, log 1 వాల్యూ ఏమవుతుంది 0 డివైడెడ్ బై ఇక్కడ ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తే 1 by ఇన్ఫినిటీ వాల్యూ ఏమవుతుంది 0. సో ఇదొక ఇండిటర్మినేట్ ఫామ్. ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి మనం లిమిట్ని సాల్వ్ చేయడం కోసం ఏ మెథడ్ అప్లై చేస్తాం? ఎల్ హాస్పిటల్ రూల్ని మనం అప్లై చేద్దాం. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏమి? ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఆ తర్వాత లిమిట్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో హియర్ లిమిట్ x tends to infinity, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ log of 2 by x plus 1, ఇది ఏ ఫామ్లో ఉంది అంటే d by dx of log of f of x. దీని డిఫరెన్షియేషన్ ఏమి? 1 by f of x into d by dx of f of x. ఇక్కడ 1 by f of x అంటే 2 by x plus 1 into d by dx of f of x అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ 2 by x plus 1. ఇక్కడ 2 by x కి డిఫరెన్షియేషన్ 2 అనేది కాన్స్టెంట్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 by x మైనస్ 1 by x స్క్వేర్. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఏమి 0 డివైడెడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 by x మైనస్ 1 by x స్క్వేర్. దిస్ ఈక్వల్స్ టు లిమిట్
x tends to infinity. ఇక్కడ x square క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 divided by 2 by x plus 1. దిస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 2 divided by 2 by infinity వాల్యూ 0 plus 1. దిస్ ఈక్వల్స్ టు 2 by 1 ఏమవుతుంది 2. Therefore, the answer is option D. Dear students, see the question number 6. Read the question and write it. The question is, limit x tends to 0, square root of 1 minus cos 2x divided by x is equals to. Options are, does not exist, 1, minus 1, 0. Let us find this. Limit x tends to 0, square root of 1 minus cos 2x divided by x is equals to limit x tends to 0, square root of. Dear students, we know that ఇక్కడ cos 2 theta is equals to 1 minus 2 into sin square theta. దీని నుండి 1 minus cos 2 theta ఏమవుతుంది 2 into sin square theta. సో ఇక్కడ 1 minus cos 2x, దీని నుండి ఏం రాసుకోవచ్చు 2 into sin square x divided by x. This equals to limit x tends to 0, ఇక్కడ రూట్ 2 ఇంటూ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమని రాసుకోవచ్చు ఇక్కడ మోడ్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్. ఇక్కడ మాడ్యులస్ వచ్చింది కాబట్టి లిమిట్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, తర్వాత రైట్ హ్యాండ్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేసి దాని నుండి లిమిట్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎలా రాసాం, లిమిట్ x tends to 0 minus root 2 into, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి x tends to 0 minus అంటే అర్థం ఏమంటే x less than 0 అంటే ఫంక్షన్ ఏమి ఇవ్వాలి నెగిటివ్. సో ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్. దిస్ ఈక్వల్స్ టు, ఇక్కడ మైనస్ రూట్ 2 కాన్స్టెంట్, లిమిట్ x tends to 0 sin x divided by x. This equals to minus root 2 into, we know that limit x tends to 0 sin x by x value ఏమి 1. సో ఇక్కడ వాల్యూ 1. దిస్ ఈక్వల్స్ టు మైనస్ రూట్ 2. ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఇలానే రైట్ హ్యాండ్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్ ఎలా రాస్తాం, లిమిట్ x tends to 0 ప్లస్ రూట్ 2 ఇంటూ ఇక్కడ మోడ్ సైన్ ఎక్స్. x tends to 0 ప్లస్ అంటే ఏమి x గ్రేటర్ దాన్ 0. సో ఫంక్షన్ ఏమవుతుంది ఇక్కడ పాజిటివ్. సో ఇక్కడ సైన్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్. దిస్ ఈక్వల్స్ టు, ఇక్కడ రూట్ 2 కాన్స్టెంట్, లిమిట్ x tends to 0 sin x divided by x. దిస్ ఈక్వల్స్ టు రూట్ 2 ఇంటూ ఇందాక చూసాం లిమిట్ x tends to 0 sin x by x వాల్యూ ఎంత 1. సో ఇక్కడ వాల్యూ 1. దిస్ ఈక్వల్స్ టు రూట్ 2. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో మైనస్ రూట్ 2, రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో రూట్ 2. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ బోత్ ఆర్ ఎగ్జిస్ట్ బట్ నాట్ ఈక్వల్. సో ఈ ప్రాబ్లంకి లిమిట్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. డియర్ స్టూడెంట్స్, సీ ది క్వశ్చన్ నెంబర్ 7. రీడ్ ది క్వశ్చన్ అండ్ రైట్ ఇట్. The question is, the value of limit x tends to 1, x cube minus 1 divided by x minus 1 is, options are 3, minus 3, 2, 1. Let us find this. Limit x tends to 1, x cube minus 1 divided by x minus 1 is equals to,
డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఇక్కడ మనం లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఎక్స్ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 క్యూబ్ 1 మైనస్ 1 డివైడెడ్ బై ఇక్కడ 1 మైనస్ 1 దిస్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1 0 డివైడెడ్ బై 1 మైనస్ 1 0. ఇదొక ఇండిటర్మినేట్ ఫామ్. ఇండిటర్మినేట్ ఫామ్ వస్తే మనం లిమిట్ని సాల్వ్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి ఈజియెస్ట్ మెథడ్ ఎల్ హాస్పిటల్స్ రూల్. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఆ తర్వాత లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏమి 3x² మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 కాన్స్టెంట్ కాబట్టి 0 డివైడెడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఈజ్ 1 మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఈజ్ 0. దిస్ ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు 1 3 ఇంటూ x². దిస్ ఈక్వల్స్ టు డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 1² ఈజ్ 1. దిస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 1 3. Therefore, the answer is option A. Dear students, see the question number 8. Read the question and write it. The question is limit x tends to 0, 8 power x minus 2 power x divided by x is equals to. Options are log 2, 0, log 4, 1. Let us find this. Limit x tends to 0, 8 power x minus 2 power x divided by x is equals to. ఇక్కడ మనం ఫస్ట్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 8 పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ ఏమి 1 మైనస్ 2 పవర్ 0 వాల్యూ 1 డివైడెడ్ బై 0. దిస్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1 0 డివైడెడ్ బై 0. ఇది ఒక ఇండిటర్మినేట్ ఫామ్. ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి మనం అప్లై చేద్దాం. ఎల్ హాస్పిటల్ రూల్ని అప్లై చేసి ఈ లిమిట్ని సాల్వ్ చేద్దాం. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏమి ఇందాకే మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చూసాం. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఆ తర్వాత లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, డిఫరెన్షియేషన్ ఆఫ్ 8 పవర్ ఎక్స్. మనకు తెలుసు ఫార్ములా డిఫరెన్షియేషన్లో d/dx ఆఫ్ a పవర్ ఎక్స్. ఫార్ములా ఏమి a పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ 8 పవర్ ఎక్స్ ఏమవుతుంది దాని నుండి 8 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ అంటే ఏమి ఇక్కడ 8 మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 2 పవర్ ఎక్స్. ఏం డిఫరెన్షియేషన్ 2 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 2 డివైడెడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమి 1. దిస్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 8 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 8 మైనస్ 2 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 2. దిస్ ఈక్వల్స్ టు ఇప్పుడు లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ అంటే ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 8 పవర్ 0 వాల్యూ ఏమి 1 ఇంటూ లాగ్ 8 కాన్స్టెంట్ మైనస్ ఇక్కడ 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 పవర్ 0 వాల్యూ 1 ఇంటూ లాగ్ 2 కాన్స్టెంట్. దిస్ ఈక్వల్స్ టు ఇదే ఫామ్లో ఉంది లాగ్ ఏ మైనస్ లాగ్ బి. మనకు తెలిసి ఫార్ములా లాగ్ ఏ మైనస్ లాగ్ బిని ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ ఆఫ్ ఏ బై బి. సో ఇక్కడ లాగ్ ఆఫ్ ఏ అంటే ఏమి ఇక్కడ 8 డివైడెడ్ బై బి అంటే 2. This equals to log of 2 ones 2 fours log 4. Therefore, the answer is option C. Dear students, see the question number 9. Read the question and write it. The question is limit x tends to 2 plus x into mod x minus 2 divided by x minus 2 is equals to. Options are 1, minus 1, 2, minus 2. Let us find this. Limit x tends to 2 plus x into mod x minus 2
divided by x minus 2 is equals to limit x tends to 2 plus x into ఇక్కడ mod x minus 2 ఉంది. ఇక్కడ లిమిట్ ఏమి ఇచ్చాం? x tends to 2 plus అంటే రైట్ హ్యాండ్ లిమిట్. x tends to 2 plus అంటే అర్థం ఏమి అంటే x greater than 2. x greater than 2 అంటే ఏమి? ఫంక్షన్ ఏమవుతుంది ఇక్కడ? పాజిటివ్. సో ఇక్కడ x minus 2 divided by x minus 2. సో ఇక్కడ x minus 2 క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఈక్వల్స్ టు లిమిట్ x tends to 2 plus x. దిస్ ఈక్వల్స్ టు ఇప్పుడు లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తే అంటే x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 2. దేర్ ఫోర్ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. Dear students, see the question number 10. Read the question and write it. The question is limit x tends to 0 e power 2x minus 1 minus 2x divided by x square is equals to. Options are 1, 2, 3, 1 by 2. Let us find this. Limit x tends to 0 e power 2x minus 1 minus 2x divided by x square is equals to. Dear students, ఇప్పుడు ఇక్కడ మనం లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ 2 into 0 is 0. ఇక్కడ minus 1 is constant. Minus 2 into 0 0 divided by 0 square 0. This equals to e power 0 value 1, 1 minus 1 0 divided by 0. ఇదొక ఇండిటర్మినేట్ ఫామ్. ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు మనం ఈ లిమిట్ని సాల్వ్ చేయడం కోసం ఎల్ హాస్పిటల్ రూల్ మెథడ్ని అప్లై చేసి సాల్వ్ చేద్దాం. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఆ తర్వాత లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో దిస్ ఈక్వల్స్ టు లిమిట్ x tends to 0. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ e పవర్ 2x ఇదే ఫామ్లో ఉంది అంటే d by dx ఆఫ్ e పవర్ ax. దీని యొక్క డిఫరెన్షియేషన్ ఏమి అంటే a ఇంటూ e పవర్ ax. ఇక్కడ a అంటే ఏమి? ఎంత? 2. సో ఇక్కడ 2 ఇంటూ e పవర్ 2x మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ 2 అనేది కాన్స్టెంట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏమి? 1 డివైడెడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ 2x. This equals to limit x tends to 0. ఈ 2 టర్మ్స్లో మనకి 2 అనేది కామన్గా ఉంది. 2 ఇంటూ e పవర్ 2x మైనస్ 1 డివైడెడ్ బై 2x. ఇక్కడ 2 గెట్ క్యాన్సల్. దిస్ ఈక్వల్స్ టు ఇప్పుడు లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తే అంటే x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ 2 ఇంటూ 0 0 మైనస్ 1 డివైడెడ్ బై ఇక్కడ 0. This equals to e power 0 value 1, 1 minus 1, 0 divided by 0. Again మనకి ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది. కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఎల్ హాస్పిటల్ రూల్ని ఈ ఫంక్షన్కి మనం అప్లై చేద్దాం. అప్లై చేస్తే దిస్ ఈక్వల్స్ టు లిమిట్ x tends to 0. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ e పవర్ 2x ఇందాక చేసాం. ఏం డిఫరెన్షియేషన్? 2 ఇంటూ e పవర్ 2x మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఏమవుతుంది? 0 డివైడెడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏమి? 1. సో మనకి ఇక్కడ 2 ఇంటూ e పవర్ 2x. దిస్ ఈక్వల్స్ టు 2 అనేది కాన్స్టెంట్. లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. e పవర్ 2 ఇంటూ 0 ఈజ్ 0. దిస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ e పవర్ 0 వాల్యూ 1. దిస్ ఈక్వల్స్ టు 2. దేర్ ఫోర్ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. Dear students, see the question number 11. Read the question and write it. The question is limit x tends to 0 sin x by x whole power 1 by x square is equals to. Options are 0, 1, e inverse e power minus 1 by 6. Let us find this. Limit x tends to 0 sin x divided by x whole power 1 by x square is equals to. ఇక్కడ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ x tends to 0 sin x by x వాల్యూ 1 హోల్ పవర్
ఇక్కడ లిమిట్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1/0 ఇన్ఫినిటీ. సో గివెన్ లిమిట్ ఏ ఫామ్లో ఉంది అంటే 1 పవర్ ఇన్ఫినిటీ. డియర్ స్టూడెంట్స్, వీ నో దట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనేది 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ సైన్ ఎక్స్ బై ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్, 1/x² అనేది జీ ఆఫ్ ఎక్స్. సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. అప్లై చేస్తే దిస్ ఈక్వల్స్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఇక్కడ ఎక్స్ టెన్స్ టు ఏ ఎంత ఇక్కడ 0, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ 1/x² ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి సైన్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1. దిస్ ఈక్వల్స్ టు ఈ పవర్ లిమిట్ x tends to 0 1/x² into ఇక్కడ LCM x, so sin x minus x divided by x. This equals to e power limit x tends to 0 sin x minus x divided by x into x² x cube. This equals to e power, ఇక్కడ మనం లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తే sin 0 వాల్యూ 0 మైనస్ 0, ఇక్కడ ఏమొస్తుంది 0 డివైడెడ్ బై 0 క్యూబ్ అంటే 0. ఇదొక ఇండిటర్మినేట్ ఫామ్. ఇండిటర్మినేట్ ఫామ్ వస్తే మనం లిమిట్ని సాల్వ్ చేయడం కోసం ఏ మెథడ్ని అప్లై చేస్తాం? ఎల్ హాస్పిటల్ రూల్. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏమి? ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఆ తర్వాత లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమి కాస్ ఎక్స్ మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1 డివైడెడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏమి 3 ఇంటూ x². దిస్ ఈక్వల్స్ టు ఈ పవర్, ఇక్కడ అగైన్ మనం లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కాస్ 0 వాల్యూ 1 మైనస్ 1 ఏమవుతుంది 0 డివైడెడ్ బై 3 ఇంటూ 0 0. అగైన్ మళ్ళీ మనకి ఏమొచ్చింది? ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది. కాబట్టి అగైన్ ఏం చేయాలి? ఎల్ హాస్పిటల్ రూల్ని మనం దీనికి అప్లై చేయాలి. అప్లై చేస్తే లిమిట్ x tends to 0 differentiation of cos x, differentiation of cos x ఏమి మైనస్ sin x మైనస్ differentiation of 1 ఏమవుతుంది 0 డివైడెడ్ బై ఇక్కడ differentiation of x² ఏమి 2 ఇంటూ ఎక్స్, 2x ఇంటూ 3 ఏమవుతుంది 6x. దిస్ ఈక్వల్స్ టు ఈ పవర్, ఇక్కడ మైనస్ 1/6 అనేది కాన్స్టెంట్ ఇక్కడ రాసుకోవచ్చు, ఇంటూ లిమిట్ x tends to 0 sin x divided by x. This equals to e power minus 1/6 into మనకు తెలుసు లిమిట్ x tends to 0 sin x by x వాల్యూ ఎంత 1. This equals to e power minus 1/6. Therefore the answer is option D. Dear students, see the question number 12. Read the question and write it. The question is limit x tends to 1 x² minus 1 divided by mod x minus 1 is equals to. Options are does not exist, minus 1, 2, minus 2. Let us find this. Limit x tends to 1 x² minus 1 divided by mod x minus 1. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మాడ్యులస్ ఫంక్షన్ ఉంది కాబట్టి మనం లిమిట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండింటిని ఫైండ్ అవుట్ చేసి దాని నుండి లిమిట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ లిమిట్ x tends to 1 మైనస్ x² minus 1 డివైడెడ్ బై, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకుంటున్నాం అంటే x tends to 1 మైనస్ అంటే అర్థమేమి x less than 1, x less than 1 కాబట్టి ఇక్కడ ఫంక్షన్ మాడ్యులస్ ఫంక్షన్ ఏమవుతుంది నెగిటివ్. సో ఇక్కడ మైనస్ ఆఫ్ x minus 1. సో దిస్ ఈక్వల్స్ టు లిమిట్ x tends to 1 x² minus 1 ఎలా రాసుకోవచ్చు 1². ఇది ఏ ఫామ్లో ఉంది ఇప్పుడు a² minus b², దాన్ని ఎలా రాసుకోవచ్చు a minus b ఇంటూ a plus b. సో ఇక్కడ x minus 1 ఇంటూ x plus 1 డివైడెడ్ బై మైనస్ ఆఫ్ x minus 1. This equals to limit x tends to 1, ఇక్కడ ఏమవుతుంది x minus 1 క్యాన్సిల్,
సో ఇక్కడ ఏం మిగులుతుంది ఇక మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 దిస్ ఈక్వల్స్ టు డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 1 2 దిస్ ఈక్వల్స్ టు -2. ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్ ఈస్ లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ x² - 1 డివైడెడ్ బై ఇక్కడ రైట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి x టెన్స్ టు 1 ప్లస్ అంటే ఏమి x గ్రేటర్ దాన్ 1. సో ఇక్కడ మాడ్యులస్ ఫంక్షన్ ఏమవుతుంది పాజిటివ్, దట్ ఈస్ x - 1 దిస్ ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు 1 ఇక్కడ x² - 1 ఇందాక రాసాం, ఎలా రాస్తున్నాం x - 1 ఇంటూ x ప్లస్ 1 డివైడెడ్ బై x - 1 దిస్ ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు 1 ఇక్కడ x - 1 క్యాన్సిల్ అయిపోతుంది x ప్లస్ 1 దిస్ ఈక్వల్స్ టు డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 1 ఏమవుతుంది 2. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ బోత్ ఆర్ ఎగ్జిస్ట్, కానీ రెండు ఎలా ఉన్నాయి నాట్ ఈక్వల్. సో ఈ ప్రాబ్లంకి మనకి లిమిట్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. Dear students, see the question number 13. Read the question and write it. The question is limit x tends to 0 log of 2x plus 2 divided by 2 power x minus 1 is equals to. Options are log 4 base e, log e base 2, log 2 base e, infinity. Let us find this. Limit x tends to 0 log of 2x plus 2 divided by 2 power x minus 1 is equals to. Dear students, ఇక్కడ మనం లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే log of 2 into 0 0 plus 2 divided by 2 power 0 minus 1 this equals to log 2 divided by 2 power 0 value 1 1 minus 1 0 this equals to anything by 0 infinity. Therefore the answer is option D. Dear students, see the question number 14. Read the question and write it. The question is limit x tends to infinity 1 plus 1 by x whole power x is equals to. Options are 0, 1, e, x. Let us find this. Dear students, we know that limit x tends to infinity 1 plus 1 by x whole power x is equals to e. Therefore the answer is option C. Dear students, see the question number 15. Read the question and write it. The question is limit x tends to 0 e power x minus 1 divided by x is equals to. Options are 0, 1, e, x. Let us find this. Dear students, we know that limit x tends to 0 e power x minus 1 divided by x is equals to 1. Therefore the answer is option B. Dear students, see the question number 16. Read the question and write it. The question is limit x tends to 0 a power x minus b power x divided by x is equals to. Options are 0, 1, log of ab, log of a by b. Let us find this. Dear students, we know that limit x tends to 0 a power x minus b power x divided by x is equals to log of a by b.
Therefore, the answer is option D. Dear students, ఇప్పటి వరకు మీరు ఈ వీడియోలో టీఎస్ అండ్ ఏపీ ఈ సెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోని లిమిట్స్ కాన్సెప్ట్పై వచ్చినటువంటి క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ని చూశారు. ఇప్పుడు మనం ఇయర్ వైజ్ ఈ కాన్సెప్ట్పై వచ్చినటువంటి క్వశ్చన్స్ యొక్క అనాలసిస్ చూద్దాం. మనం ఫస్ట్ టీఎస్ ఈ సెట్ని చూద్దాం. టీఎస్ ఈ సెట్లో 2015లో మనకి 3 క్వశ్చన్స్ ఇచ్చారు. 2016లో 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 2017లో 1 క్వశ్చన్, 2018లో 1 క్వశ్చన్, 2019లో 1 క్వశ్చన్, 2020లో 2 షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరిగింది. 2 పేపర్స్లోనూ 1 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా మనం టీఎస్ ఈ సెట్ని అనాలసిస్ చేస్తే ప్రీవియస్ 4 ఇయర్స్లో మనకి 1 క్వశ్చన్ మాత్రమే లిమిట్స్ కాన్సెప్ట్పై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం టీఎస్ ఈ సెట్లో అట్లీస్ట్ 1 క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఏపీ ఈ సెట్కి వస్తే మన ఏపీ ఈ సెట్లో 2015లో క్వశ్చన్ అయితే ఇవ్వలేదు. 2016లో 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 2017లో 1 క్వశ్చన్, 2018లో 1 క్వశ్చన్, 2019లో లిమిట్స్ కాన్సెప్ట్పై క్వశ్చన్ ఇవ్వలేదు. 2020లో 2 షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్లో 1 క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఓవరాల్గా ఏపీ ఈ సెట్ని మనం అనాలసిస్ చేస్తే ప్రీవియస్ 4 ఇయర్స్లో 3 ఇయర్స్లో 1 క్వశ్చన్ ఇచ్చారు. 1 ఇయర్లో క్వశ్చన్ ఏది ఇవ్వలేదు. దీన్ని బేస్ చేసుకుంటే మనం ఏపీ ఈ సెట్లో మనం లిమిట్స్ కాన్సెప్ట్పై మ్యాక్సిమం 1 క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డియర్ స్టూడెంట్స్, మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోని లిమిట్స్ కాన్సెప్ట్పై వచ్చినటువంటి క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ని చూశారు. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనం అప్లై చేసిన మెథడ్ ఎల్ హాస్పిటల్స్ రూల్. సో లిమిట్స్ కాన్సెప్ట్లో మనకి వెరీ ఇంపార్టెంట్ మెథడ్ ఎల్ హాస్పిటల్స్ రూల్.